నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. సమంత ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చంతా. ఆమె సినిమాలు చేసిన వార్తే, మానేసిన న్యూసే. హాలిడే ట్రిప్పులకు వెళ్ళినా, ఆలయాలు దర్శించుకున్న మీడియా ఫోకస్ మొత్తం ఆమె మీదే ఉంటుంది. తాజాగా దర్శకుడు రాజ్ నిడమోర్ను పెళ్లి చేసుకోవడంతో సమంత సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ఒక్కటైన సమంత రాజ్ నిడిమోరు. ఈషా యోగా సెంటర్లో వివాహం. పెళ్లిపై సమంత అధికారిక ప్రకటన. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్. సస్పెన్స్ కు తెరదించిన సమంత. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే చర్చ. అదే సమంత రెండో పెళ్లి. సినిమాలో నటించినా నటించకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆమె ఏం చేసినా ట్రెండింగే. మయోసైటిస్తో బాధపడినా, ట్వీట్ చేసినా ఫోకస్ మొత్తం సమంత మీదే ఉంటుంది. తాజాగా రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. ప్రముఖ నటి సమంత డైరెక్టర్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవాలయంలో వివాహ బంధంతో సమంత రాజ్ ఒక్కటయ్యారు. తమ పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ వేడుకకు సంబంధించిన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి 1/12/2025 అని రాస్తూ 2 హాట్ ఎమోజీలను జత చేశారు. పెళ్లి వేడుకలు సమంత రెడ్ శారీలో మెరిశారు. రాజ్ క్రీమ్ కలర్ షేర్వాణి ధరించారు. ఇందులో దేవాలయంలో విగ్రహం ముందు ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఇక సమంత రాజ్ జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగిందే. కానీ దాని గురించి మాత్రం ఈ జంట అధికారికంగా చెప్పలేదు. అయితే అప్పుడప్పుడు ఫారెన్ టూర్లు, ఫోటోలు అప్లోడ్ చేశారు. ఇలా ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చారు. రీసెంట్ గా సమంత కూడా రాజ్ నిడిమోరుతో క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పుడే వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారని అభిమానులు దాదాపు కన్ఫర్మ్ అయ్యారు. తాజాగా సమంతనే పెళ్లి గురించి అనౌన్స్ చేసి సస్పెన్స్ కు తెరదించారు. సమంత రాజు పెళ్లి జరగనుందంటూ ముందే వార్తలు వచ్చాయి. దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయ్యింది. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టే వ్యవహరిస్తారు అంటూ శ్యామలి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీంతో సమంత రాజు పెళ్లి నిజమే అనుకున్నారు. ఆమె ఊహించినట్లే సమంత రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే సమంతకు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఈ సిరీస్ ను రాజ్ డీకే రూపొందించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత కొంతకాలంగా సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. సమంత రాజ్ కలిసి విహారయాత్రలకు వెళ్లడం, కలిసి దీపావళి చేసుకోవడం, ఆలయాలకు వెళ్లడంతో సమంత డేటింగ్ చేస్తోందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజ్ తో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అలాగే సమంత నిర్మించిన శుభం సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనూ వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సీటాడెల్ హనీ బన్నీలో సమంత నటించింది. అదే సమయంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలికి విడాకులు ఇవ్వడంతో సమంతతో డేటింగ్ చేస్తున్నాడు అన్న వార్తలకు మరింత బలం చేకూరింది. సమంత రాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈషా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూతశుద్ధి వివాహం చేసుకున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అనాదిగా వస్తున్న యోగా సంప్రదాయం ప్రకారం సమంత రాజ్ నిడిమోరు పెళ్లిని నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. లింగభైరవి ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈషా ఫౌండేషన్ వివరించింది. ఇటీవల సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్టు పెట్టారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో గతేడాదిన్నరగా నా కెరియర్లో సాహసోపేతమైన అడుగులు వేశా. రిస్క్ తీసుకున్నా, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా. ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలని. ఇది కేవలం ఆరంభమే అంటూ రాజ్ నిడిమోరుతో బంధం గురించి ముందే పరోక్షంగా చెప్పింది. ఈ పోస్టుతో పాటు ఆమె రాజ్ నిడిమోరుతో ఉన్న ఫోటో పంచుకోవడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారు? నేమ్, ఫేమ్తో పాటు జెలసీ ఇద్దరిని విడదీసిందా? నాగ చైతన్య, శోభిత ఎఫ్ఐఆర్ను సమంత ముందే పసిగట్టేసిందా? సమంత సినిమాలు వరుసగా సక్సెస్ అవడాన్ని నాగ చైతన్య జీర్ణించుకోలేకపోయాడా? అది వారిద్దరి మధ్య గ్యాప్ను మరింత పెంచేసిందా? సమంత అంటే చైతూకు జెలసీనా? సమంత సక్సెస్ ను చైతూ జీర్ణించుకోలేదా? నేమ్, ఫేమ్ ను తట్టుకోలేకపోయాడా? చైతూనే సమంతకు దూరమయ్యాడా?
శోభిత చైతు ఎఫ్ఐఆర్ను సమంత పసిగట్టిందా? ఆ తర్వాతే రాజ్కు సమంత దగ్గరయ్యిందా? అక్కినేని నాగచైతన్య సమంత 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 7, 2017న క్రిస్టియన్ సాంప్రదాయంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం 5 ఏళ్లు కూడా సాగలేదు. 3 నాళ్ల ముచ్చటగానే పెళ్లి బంధం ముగిసిపోయింది. 2021 జూలై 31న సమంత అక్కినేని సర్నేమ్ను సోషల్ మీడియాలో తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా 4th యానివర్సరీ జరుపుకోవడానికి 4 రోజుల ముందు అంటే 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. నిజానికి అప్పటికే చాలాసార్లు సమంత నాగచైతన్య మధ్య బ్రేకప్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. అయితే హాట్ కపుల్ కాబట్టి ఇలాంటి రూమర్స్ మామూలే అని అనుకున్నారంతా. ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా గౌరవించుకుంటూనే తప్పుకుంటున్న విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డారు. 2 ఏళ్ల పాటు కొత్త ప్రాజెక్టులేవీ చేయలేదు. చైతూతో పెళ్లి తర్వాత సమంతకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో ఆమె సినిమాలు చేసుకుంటూ పోవడం, హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇటు తెలుగు అటు తమిళంలో విరామం లేకుండా సినిమాలు చేసిందే. సమంత నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నిర్మాతలు ఆమె వెంట పడ్డారు. పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసిందే. ఆమె డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇచ్చారు. దీంతో ఆమెకు డబ్బొచ్చిందే. అదే సమయంలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు రావడంతో సమంత కెరియర్ పీక్కు వెళ్ళిందే. ఒకవైపు సమంత సినిమాలు వరుసగా హిట్ అయితే మరోవైపు నాగచైతన్య మూవీస్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. నిర్మాతలు పెట్టిన డబ్బు కూడా చాలా సినిమాలకు రాలేదు. సమంత సినిమాలు ఎంతలా హిట్ అయితే నాగచైతన్య మూవీస్ అంతలా ఫ్లాప్ అయ్యాయి. సమంత తెలుగులో చేసినా తమిళంలో చేసినా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఒకానొక టైంలో ఆమె విరామమన్నది లేకుండా షూటింగ్లో పాల్గొన్నారు. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్టే. సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది సమంత. అదే సమయంలో నాగచైతన్య ఫ్లాప్ హీరోగా మిగిలిపోయారు. దడ, బెజవాడ, తడాకా, ఆటోనగర్ సూర్య, దోచేయ్, సాహసం, శ్వాసగా సాగిపో, యుద్ధం శరణం గచ్చామి, శైలజారెడ్డి అల్లుడు, సవ్యసాచి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్లాపులే. ఏం మాయ చేసావే, 100% లవ్, మనం, లవ్ స్టోరీ వంటి మూవీస్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. సమంత సినిమాలు హిట్ మీద హిట్ కొట్టడం, చైతన్య మూవీస్ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. సమంత కెరియర్ లో దూసుకుపోవడంతో నేమ్, ఫేమ్ రావడాన్ని నాగచైతన్య జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమె అంటే చైతూకు ఈర్ష్య, ద్వేషం పెరుగుతూ పోయిందే. ఆవిడ హిట్లు కొడితే మొనోడు ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ పోయింది. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన సమంత అక్కినేని ఫ్యామిలీ కోడలు కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. కేరళలోని సిరియన్ క్రిస్టియన్ అయిన సమంతను చైతన్య పెళ్లి చేసుకోవడం ఏంటనే చర్చ జరిగింది. చైతూతో పెళ్లి తర్వాత సమంత సినిమాలు మానేయలేదు, కంటిన్యూ చేసిందే. అదే ఇంటికి కోడలిగా వెళ్లిన అమల నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిందే. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యిందే. నాగ చైతన్య సమంతలది ఒకటే ప్రొఫెషన్ కావడంతో ప్రొఫెషనల్ గా ఊహించని విధంగా ఈగోలు పెరిగిపోయాయి. ఒకే రంగంలో సాధారణంగా ఒకరు ఎదుగుతుంటే ఎదుటి వ్యక్తులకు బాగా జలసి ఉంటుంది. అది భార్యాభర్తలైనా, అన్నాదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, బావా బామ్మార్దులైనా కామన్ గా జలసి ఉంటుంది. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత వ్యవహరించడం అప్పట్లో దుమారం రేపింది. అదే సమయంలో రంగస్థలం, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రెచ్చిపోయి రొమాన్స్ సీన్లలో నటించడం, ఎక్స్పోజింగ్ చేయడంలో ఎక్కడా తగ్గకపోవడం నాగ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు. పెళ్లైన తర్వాత కూడా ఎక్స్పోజింగ్ చేయడాన్ని అక్కినేని ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది. చైతు, సమంత మధ్య గ్యాప్ పెరగడానికి ఇది మరింత ఆర్జ్యం పోసింది. మరోవైపు నాగ చైతన్య సమంత పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ్లతో ఎఫ్ఐఆర్ నడిపాడు. వీరిద్దరూ ఎక్కడ జంటగా బయట కనిపించకపోయినా డేటింగ్ చేస్తున్నారు అన్న వార్తలు మాత్రం అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. శోభితతో ఎఫ్ఐఆర్ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన సమంత తాను కూడా తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ సమయంలో రాజ్ నిడిమోరుకు దగ్గరయ్యింది. ఇద్దరూ కలిసి తిరగడం, హాలిడే ట్రిప్లకు వెళ్లడంతో వారిద్దరి బంధం కన్ఫర్మ్ అయ్యింది. నాగచైతన్య సమంత విడిపోవడానికి మూడో వ్యక్తి కారణమా? శోభితతో చైతు ఎఫ్ఐఆర్ను సమంత తట్టుకోలేకపోయిందా? హీరో సిద్ధార్థతో సమంత ఎఫ్ఐఆర్ కూడా విడాకులకు కారణమా? సమంత చైతన్య వివాహ బంధంలో థర్డ్ పర్సన్ నిప్పులు పోశారా? సమంత చైతు విడాకులకు కారణాలెన్నో. మూడో వ్యక్తి ప్రవేశంతోనే ఇద్దరి మధ్య విభేదాలు. విడాకులకు ముందే చైతు, శోభిత చక్కర్లు. మరింత ఆర్జ్యం పోసిన సమంత సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్.
అక్కినేని నాగచైతన్య సమంత విడిపోయి 4 ఏళ్లవుతోంది. అయినప్పటికీ వారి విడాకులపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. అక్కినేని నాగచైతన్య కెరియర్లో పెద్ద హిట్లు లేవు. ఉన్న ఒకే ఒక ట్యాగ్ అక్కినేని ఫ్యామిలీ అన్నది మాత్రమే. ఆ ట్యాగ్తోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ఇటు సమంత మాత్రం తన యాక్టింగ్ టాలెంట్తో అవకాశాలు దక్కించుకుంది. సినిమాల్లో సూపర్ స్టార్ గా సక్సెస్ అయ్యింది. సమంత కెరియర్ తొలినాళ్లలో మోడల్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తానేంటో నిరూపించుకుంది. నాగచైతన్యకు తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయితే కెరియర్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. నటుడిగా పెద్దగా గుర్తింపు సంపాదించలేకపోయాడు. సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి హీరో సిద్ధార్థతో సమంత కొంతకాలం పాటు ఎఫ్ఐఆర్ నడిపింది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. సిద్ధార్థతో బంధం బెడిసికొట్టిన తర్వాత నాగచైతన్యకు దగ్గరయ్యింది. ఇద్దరూ డీప్ గా ప్రేమించుకున్నారు. సమంత నాగచైతన్య దాదాపు 5-6 ఏళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతోనే వీరిద్దరి పెళ్లి జరిగింది. 2017లో నాగచైతన్య సమంత పెళ్లయ్యింది. 4 ఏళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది ఆదర్శ జంటగాను అభివర్ణించారు. డీసెంట్ గా వీరి వైవాహిక జీవితం సాగింది. అయితే పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాలు కంటిన్యూ చేసింది. ఈ విషయంలో చైతు నుంచి ఫుల్ సపోర్ట్ ఉందనే టాక్ వినిపించింది. ఇద్దరూ కలిసి మజిలీ చిత్రంలోనూ నటించారు. పెళ్లైన జంట కావడంతో ఈ సినిమాలో కెమిస్ట్రీ బాగా పండింది. అదే సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. పెళ్లైన కొంతకాలానికే సమంత చైతన్య మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి కెరియర్ డిఫరెంట్ గా సాగడం, 2 కుటుంబాల బ్యాక్గ్రౌండ్ భిన్నంగా ఉండటం, ఇటు సిద్ధార్థతో సమంత ఎఫ్ఐఆర్, అటు చైతన్య శోభితతో ఎఫ్ఐఆర్ అన్నీ కలిసి విడాకులకు దారితీశాయి. దీనికి తోడు వీరిద్దరి మధ్య మనస్పర్ధలకు, పిల్లలు కనటం, ఎక్స్పోజింగ్, ధరించే దుస్తుల విషయంలో విభేదాలు తలెత్తాయని ప్రచారం జరిగింది. సమంత నాగచైతన్య విడిపోయాక ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయ్యారు. వరుస సినిమాలతో ఎవరికి వాళ్లే బిజీగా ఉన్నారు. సడన్ గా శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్స్ వచ్చాయి. లండన్ లో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంతలోనే సమంత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఇది తెలిసే విడాకులపై అసలు విషయం సమంత చెప్పేసిందా అన్న ప్రచారం జరిగింది. నాగచైతన్య లండన్ లోని ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫోటో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ఎందుకంటే ఆ ఫోటోలో శోభిత ధూళిపాళ్ల కూడా ఉండటంతో వైరల్ గా మారింది. ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని చాలా సార్లు గాసిప్స్ గుప్పుమన్నాయి. లండన్ లోని రెస్టారెంట్ చెఫ్ సురేందర్ మోహన్ తన ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్యతో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో శోభిత ధూళిపాళ్ల టేబుల్ దగ్గర కనిపించడంపై చర్చకు దారితీసింది. 2021లో నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. సమంత విడాకులపై ఎన్నోసార్లు మాట్లాడింది. కానీ ఎక్కడా నాగచైతన్యని బ్లేమ్ చేయలేదు. పరోక్షంగా అతనిపై కామెంట్లు చేయలేదు. కానీ విడాకులపై తప్పు ఎవరిదో విడమర్చి చెప్పింది. ఇద్దరూ ఒకే రూమ్లో ఉంటే ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వైవాహిక బంధంలో 100% నిజాయితీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్ కాలేదని సమంత చెప్పుకొచ్చింది.